ఏమన్నా టీవీ సైలెంట్ గా ఉండవు క్లాస్ కొడు కదా ఎట్లున్నాడు సైలెంట్ గా ఏమో గీక్తా ఉన్నాడు ఇట్లేమో తెలియని అమాయకుల లెక్క రెడీ అంతా కిలాడీ కాదు ఓకే ಇಲ್ಲ ನನ್ನ ಕ್ಲಾಸ್ಮೇಟ್ ಸರ್ ಅವರೆಲ್ಲ ಇಲ್ಲಿ ಓದಿರೋರು ನಾವು ಇದೇ ಸ್ಕೂಲ್ 7th 8th 9th 10th ಅಲ್ಲೇ ಮೇಲೆ ಇದು ಸ್ಕೂಲ್ ಓದಿದ್ದು ಎಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಡಿ.ವಿ. ರೆಡ್ಡಿ ಎಲ್ಲ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಅವರೆಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಮೇಲೆ ಒಬ್ಬ ಇದ್ದಾನೆ ನಾನು ಇವನಲ್ಲಿ ಒಬ್ಬ ಇವ್ನು ನೋಡೋಣ ತಲೆ ಏನಾಗ್ಬಿಟ್ಟಿದೆ ಅವ್ನಿಗೆ 60 ವಯಸ್ಸಾಗಿ ಹೋಗ್ಬಿಟ್ಟಿಲ್ಲ ಅವ್ನಿಗೆ ಎಲ್ಲ ನನ್ನ ಕ್ಲಾಸ್ಮೇಟ್ಸ್ ఫ్రెండ్స్ ಎಲ್ಲ ఓకే చాలా దినాలయ్యా బైర్పూర్లో మాట్లాడే సంతలో బైర్పూర్ సంత అంటే ఒక్కర బూస్టర్ డోస్ ఉన్నట్లే మనకి బూస్టర్ డోస్ తెలుసు కదా గ్లూకోజ్ బూస్టర్ కరోనా బూస్టర్ డోస్ ఇచ్చింది మూడోది ఆ మూడో డోస్ ఉన్నట్లే మనకి ఈ పొద్దు బైర్పూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రచారానికి మీ దగ్గరికి వచ్చినాం. కాంగ్రెస్ ప్రచారానికి వచ్చింది అంటే కాంగ్రెస్ అభ్యర్థి అయినట్ల మన కేవీ గౌతమ్ ఆయన సీరియల్ నంబరు 1 ఆయన పుట్టిండేది 1వ తారీఖు ఆయన పుట్టిండే నెల జనవరి 1 నెల 1వ తారీఖు సీరియల్ నెంబర్ 1 అయింది సీరియల్ నెంబరు. మీరు కాంగ్రెస్ చేకూర్తికి ఓటేసి ఈ మనిషిని గెలిపించి మాకు బలపడించాలని మొదలుగా మిమ్మల్ని అందరినీ అనుకుంటా ఉంటాను. గెలిపిస్తారా? ముఖ్యంగా మీరు బయలుపూర్ అంటే మన సొంత ఊరున్నట్ల కేవీ గౌతమ్ని గెలిపేయాలా, పార్లమెంట్ పంపేయాలా. ఇదే జాగాలో ఈ పొద్దు వచ్చిండేట్లా మన ఇరీలైన మా మార్గదర్శులైన మా నాలంగూరు శివన్నలు మా తిరుపల మన వచ్చిండే అసలు రాజేంద్ర గౌడ్ పేరు తిరుపల పుట్టినప్పుడు ఇంకా వచ్చిండేది. అది మన ఎవరో తిరుపల పేరు పెట్టుకుంటే మాకు తిరుపల రాజేంద్ర గౌడ్ మాకు ఏమే రాజేంద్రల్ని రామకృష్ణ గౌడ రాజేంద్ర గౌడ తిరుపల అష్టే. మా గురుపల సుబ్బన్న నువ్వు నవ్వుతానే ఉండాలి ఎప్పుడు నువ్వు రాబట్టి కూడా టెన్షన్ పడకు నువ్వు నవ్వుకోనే ఉండాల. మా జబీవుల్లా రామాజన్న మా వివేకానంద కూడా ఐడియాలు ప్లాన్లు స్కెచ్లు కరెక్ట్ గా ఉంటాయి. వివేకానంద కూడా కరెక్ట్ గా ఉంటుంది. అదే తర మాకు ఇంపార్టెంట్ అయిన ఆదినారాయణ నాకు ఒకటి ఆదినారాయణలో మెచ్చిండేది ఏమంటే ఎలక్షన్ లో ఓడిపోయా వచ్చా మాట్లాడా పోతే పోనీడన్నా పర్వాలేదు కానీ జనాలు 70,000 జనం నాకు ఓటేసినారు. ఆ 70,000 జనం నా తల్లి నా తండ్రులు నా అన్న నా తమ్ముళ్ళు చెప్పారు. ఆయన అది ఆదినారాయణ ఒప్పుకోవాలా ఓడినానని చెప్పలా. ఆ 70,000 ఓటేసిండే వాళ్ళు నా తల్లి నా తండ్రులు నా అక్క నా చెల్లెలు నా తమ్ముళ్ళు ఇదంతా నాకు ఇంత ఆస్తి ఉంది. నాకు దీనికన్నా ఏం ఆస్తి కావాలి నాకు నిరంతరంగా వాళ్ళు సేవ చేసుకొని వాళ్ళ ఇంటికి వాచ్మెన్లకు పని చేసుకో ఉంటారు. నియత్తైన మాట మాట్లాడా నియత్తైన మాట చెప్పా. నాకు సంతోషమయ్యా పర్వాలేదు ఎట్లయినా మా ఆత్మారాయణ ఓకే ధైర్యవంతుడే పర్వాలేదు అనుకుంటున్నాయి. అదే రీతిలో మా ఓబీసీ రాజ్య మహిళా ఉపాధ్యక్షులంతా మా నీలంనూరు అదే మా ఇరీలు మా వరదరా స్వాములు మా ఉత్నూరు సీనన్న అంబరీష్ ముఖ్యంగా వెంకటరామన్న అంటే ఎవరికి తెలిసేలా గడ్డు వెంకటరామన్న ఏమన్నా గడ్డు వెంకటరామన్న మా తెలిసి కదా మునాజినప్పుడు మీకు అందరికీ తెలుసు. పాపం ఇదే జాగాలో 2 సతీలు ఎలక్షన్ కి మైక్ ఎత్తుకొని మాట్లాడి 2 సతీలు ఓడిపోయాయి. ఆయన నా మీద ఒక్కిత ఓడా అంబరీష్ పోయి మీద ఒక్కిత ఓడా. కానీ మనం చేస్తా మంచి పనులు చేస్తా ఉన్నాము. మన జట్లో ఉంటే 4 బీదలకి సార్లకి మంచిది అవుతుంది. నీ పొద్దు మునాజన్న మన జట్లో ఉండే మునాజన్న కరెక్టా కదా? కరెక్ట్. మళ్ళా మా సిపిఎం గోపాలన్న సిపిఎం తీసేసి కాంగ్రెస్ గోపాలన్న ఇప్పుడు పేరు అయిపోయింది. కాంగ్రెస్ గోపాల్ ఉన్నాడు. ముఖ్యంగా మన ఈ గ్రామంలో మా పెద్దలైనట్ల కృష్ణనా ఏడబోయ ఉన్నాడా కృష్ణన్న కానీ మా ఆనంద్ రెడ్డి కానీ అదే మా అందరికీ మీకు అందరికీ ధన్యవాదాలు. వేదిక పేరు వాళ్ళకి ముఖ్యంగా చూడు మా ఎక్సెల్ మా అంతంలో వాడు టీవీ గారు ఉన్నాడు టీవీ గారు ఉన్నాడు. టీవీ వీళ్ళందరూ మన శ్రీనివాస్ ఆచార్యులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ బ్రదర్ లక్ష్మణ అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారము. ఆచార్యులు అందరికీ నమస్కారము. ఇప్పుడు ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఈ పొద్దు పార్లమెంటు ఎలక్షన్ అంటే ఎంపీ ఎలక్షన్ నడుస్తా ఉంది. ఎంపీ ఎలక్షన్ నడుస్తా ఉన్నప్పుడు బైర్పూర్ వచ్చి దాన్ని చేయిసి పెట్టినది అంటే 2003 కాబట్టి 2023 వరకు 23లో 20 ఏళ్ళు ఏంటంటే బైర్పూర్ అన్ని చేయిసి పెట్టినది. ఓటు తక్కువ వచ్చినది మనకి. కరెక్టేంపా? కరెక్టా లేదా? 23లో వచ్చే 20 ఏళ్ళు నన్ను కాపాడినారు మీరు. 20 ఏళ్ళు కాపాడి 23వ సంవత్సరం ఏడాది వచ్చి వ్యామారినారు. పెద్ద శక్తి మాటిని నమ్మినారు. మా సూర్యన్న ఏదో సూర్యన్ ఏడబోయా ఉన్నాడు సూర్యన్ ఉన్నాడు సూర్యన్ ఉన్నాడు. మళ్ళీ గాంధీ ఉన్నాడు. వీళ్ళంతా ఎందుకంటే ఎక్కువగా ఉన్నారు. అంతా ఉన్నారు అన్నమాట జాగాలేదని. 23 ఏళ్ళ చరిత్రలో 23లో 20 ఏళ్ళకి మీరు నాకు ఓట్లు తక్కువ వేసినారు కాంగ్రెస్ పార్టీకి. కానీ ఆ పొద్దు
యావదే ఒక మనిషికి తొందర చేసిండేవాడు కాదు, నేను ఒక మనిషికి మోసం చేసిండేవాడు కాదు. సీగిటికి నా చేయి పైన తెలుస్తా ఉంటే కానీ కొందరు జనాలు ఎంత సీట్ కొడతారు సీగిటికి, కానీ నేను సీగిటికి కొట్టను అని ఊపుతాను ఇట్లా. ఏమిటికంటే అది పోని అవతలకి రెండు అర్థాలు ఉన్నాయి దాంట్లో. అది అవతలకి పోతుంది ఊపితే, ఇట్లా కొడుతు మీద దాని ముళ్ళేమన్నా మన లోపల పోతే ఇన్ఫెక్షన్ అవుతుంది. రెండు ఉన్నాయి దాంట్లో. నేను అట్లా ఒక సీగిటికి కూడా ఒక మాట అట్లా కొట్టేవాడు కూడా కాదు నేను. ఆ రీతిలో ఈ పొద్దు విభాగ తాలూకు 20 ఏళ్ళు నేను మీరు సేవ్ చేసుకొని వస్తుంది. 20 ఏళ్ళు చేస్తే 20 ఏళ్ళు నేను చేసిన సేవ, యా ఊర్లో దేవస్థానం గట్ల, యా ఊర్లో హాస్పిటల్కి వెళ్ళా, యా ఊర్లో శబరిమలకి పోలా, యా ఊర్లో ఓం శక్తికి పోలా, యా ఊర్లో అమ్మ భగవానికి పోలేదు. ఎవరన్నా చెప్పడం మా ఊర్లో లేదు చూద్దాం, ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా? ఎన్ని ఏళ్ళు నేను శబరిమలకి పోసి పంపించింట, ఎన్ని ఏళ్ళు ఓం శక్తికి పంపించింట, ఇన్ని ఏళ్ళు 16 ఏళ్ళు నేను చేసిన సేవ. మీరు ఒకే ఒక నిమిషంలో ఒకసారి ఎవరో బస్సులో పంపించారు, అట్లా మీరు ఓట్లు వేసేసి వాళ్ళు కాపాడుకుంటారే. ఇప్పుడు గవర్నమెంట్ ఉందా? వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేసేటట్టుంది. మేము ఇప్పుడు 400 కోట్లు డెవలప్మెంట్ చేస్తా ఉండే కోలార్లో. అయిపోతుంది మీరు వచ్చి రోడ్లు చూడండి ఎట్లా నడుస్తా ఉంది, ఏం నడుస్తా ఉంది, అదే నడుస్తా ఉందా. ఈ రోడ్ నేను ఆపరేషన్ రోడ్ గ్యాప్ ఉందా? ఒడ్డిపల్లి ఇంకా ఒకే బండ మీద కొత్తూరుకి ఒకే రోడ్ వేసింది ఏమే అన్నా రెడీనా? గ్యాప్ ఉందా? రోడ్ వేసింది అంత ఆటనికా ఇటు వరకు వేసింది మేము అంత చేసిన. నేను ఆపత్తి ఏం రోడ్ వేసినాను అవే ఉన్నాయి, కానీ ఈ పొద్దుకు దీనికి వచ్చి పెయింట్ కూడా పోయినా. నేను వేసిందే రోడ్ ఆపత్తి ఇంకా ఉండేది ఇక్కడ. అట్లా డెవలప్మెంట్ చేసిన, ఎన్ని ట్యాంకులు కట్టించిన, స్కూల్ రూములు కట్టించిన, దేవస్థానాలు చేసిన, ఎన్ని దేవస్థానాలకు సహాయం చేసిన, ఎన్ని హాస్పిటల్ సహాయం చేసిన, రాజకీయంగా వైయక్తికంగా అన్నిటిలోనూ నేను యాపత్తు ఈ తాలూకు జనాలు నిలిచినా మీ అండకి యాపత్తు మీ చెప్తాను. నన్ను అండగానే నిలబడుకొని ఉంటా. ఇదే మాట పైన చదివి కూడా నేను చెప్తే మా ముస్లిం బంధువులు చెప్పేట్టే నేను, సార్ మీకు యాపతున్నా మీ అండగా నిలిచిండేది ముస్లిం బాంధవులకు ఏమన్నా గేట్ లో నిలిచిండేదంటే నంబర్ 1 నాలుగు మురిసింది, నంబర్ 2 కొత్తూరు మధ్యన నిలిచేది ముస్లిం బాంధవులు చెప్తే ఈ కొత్తకు అదే పేరు ఉంటాం. మా బ్లాక్ ఫ్రెండ్ అమ్మానన్న మీకంటే ఇద్దరు వచ్చేది యాపత్తు వాళ్ళు అంతే నేను అంతే జతులోనే కాసుకొని జతులోనే ఉంటాం మేము యాపత్తును. అది నేను యాపత్తు మనుషుల నాకు మంచి చేసిండేవాడిని యాపత్తు నేను మరవను. ఈ మధ్య కొత్తూరు మధ్య కర్ణాటకలో తెలుసుంటే విజయవాడకు పోతే నన్ను నిలబడుకొని రోడ్లో పట్టుకొని ఫోటోలు దిగుతారు, మైసూరు పోతే నన్ను నిలబడుకుంటే ఫోటోలు దిగుతాను, భోజనం తింటా ఉంటే శివమొగ్గకు పోతే ఏడో ఓట్లో భోజనం తింటే ఫోటోలు దిగుతారు, బెల్గాంలో నా దగ్గర ఫోటోలు దిగుతారు. ఆ పిక్స్ పెట్టినదంతా ఈ విభాగం తాలూకు జనాలు వేరే వాళ్ళు కాదు. మీరే నన్ను గుర్తించింది, మీరే నన్ను పెంచింది. ఎన్నో ఆస్తులు ఉంటాయి, ఎంతో ఉంటాయి. వాళ్ళెవరికి జనాలు తెలిసేలే, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడేలే. మనం చాలా తక్కువ ఉన్నా కర్ణాటక లెవెల్లో తెలిసేట్లు చేస్తారు కదా మీరు. దీనికన్నా ఏమై ఆస్తి కావాలా? దీనికన్నా ఏమి ఆస్తి కావాలా? ఈ ఆస్తి చాలదా? ఈ జనాలు ఉండే చాలదా? ఈ ఆస్తి చాలదా మనకి? ఈ ఆస్తినే శక్తివంత ఆస్తి. వేరే ఆస్తులంతా శక్తిని కాదు, ఇవే శక్తివంత ఆస్తులు మనకి. ఈ రోజు జేడిఎస్ బీజేపీ ఇద్దరు బాయ్ బాయ్ ఒకటైపోయినారు. ఇద్దరు ఒకటైపోయినారు కదా, జేడిఎస్ బీజేపీ ఒకటైపోయినారు. ఇది సెక్యులర్ పార్టీ. సెక్యులర్ అంటే ఏం తెలుస్తుందా మీకంతా? జేడిఎస్ అంటే సెక్యులర్ అంటారు. సెక్యులర్ అంటే మా దగ్గర జాతి నీతి భేదం ఏమీ లేదు, మేమందరూ ఒకటే అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు? మేము హిందూస్ ఉంటారు. మేమే పాకిస్తాన్కి వచ్చినామా? మేము హిందువులు కదా. మేమేమి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చినామా? మేమేమి హిందువులు కదా. మేము హిందువులే. కానీ జేడిఎస్ పై వాళ్ళ జట్లో చేరి, సెక్యులర్ వాళ్ళు పోయి కోమువాది వాళ్ళ జట్లో చేరి ఇప్పుడు అపవిత్రం అయిపోయింది. ఇది అపవిత్రం అయిపోయి వాళ్ళిద్దరు ఒకటైపోయినారు. 3 తీసుకున్నారు సీట్లు వాళ్ళు జేడిఎస్. ఒక తెల్లనాము, ఈ పక్క ఒక తెల్లనాము, సెంటర్ లో ఎర్రనాము, 3 నామాలు, 3 సీట్లు. హాసను, మండ్య, కోలార్ 3 తీసుకున్నాడు. 3 నామాలు కరెక్ట్ గా సరిపోయింది. అది 3 నామాలు సరిపోయింది. కానీ ఈ పొద్దు కుమార్ అని అంటాడు ఒక మాట, పెద్దోడు కుమార్ అన్న 2 సర్కిల్ సీఎం అయిండేవాడు. ఆయన మీరు ఫ్రీ గ్యారంటీలు ఇచ్చేసి ఆర్బిట్ వచ్చేసి దావు తప్పైనారు ఉంటారు. ఈ న్యాయమేపా? అవునప్పా. ఆయా ఉండు. ఇప్పుడు కాంగ్రెస్ నిగానే వాళ్ళ అప్ప ప్రధానమంత్రి అయింది, అది కూడా తెలుసు. కానీ ఒకటి మా ఆడబిడ్డ దావు తప్పినాడు ఉంటారు కుమారస్వామి. మీరు టీవీలో చూసినారు కదా, స్ట్రైక్లు అయితే ఉండేది. ఆ మాట అనొచ్చునా? తప్పు కదా, ఆ మాట అనకూడదు కదా. పైన సత్తి ఏమన్నా ఈ మాట నేను చెప్పుడు కూడా చెప్పకూడదు. బై డిఫాల్ట్ గా మధ్య దాన్ని సారీ అడిగేసి చెప్తా. మన అంబరీష్ అన్న, మన కర్ణాటక ఫిల్మ్ యాక్టర్ అంబరీష్ అన్న ఎట్లా వాడు, ఆయన అంబరీష్ అన్న పెండ్లాం ఎలక్షన్ నిలిచింటే ఆ పొద్దు వాళ్ళన్న రేవండి అంటాడు, ఏమంటాడు, అనేక ఏళ్ళ నాకు ఆ మాట, ఆయమ్మ ఇప్పుడే మొగుడు చచ్చిపోయింది, ఇప్పుడే ఆయనకి ఎలక్షన్ కావాలా, ఇది అవసరమా అని ఉత్తరం చెట్టుగా మాట్లాడతాడు ఆయమ్మని. అప్పుడు ఆయమ్మ ఇట్లా కొనుగొట్టుకోబోయే ఎలక్షన్ కి. ఏనా ముగిసినా
అట్లా పైన సత్తి అన్న మాట్లాడా, ఈ సత్తి తమ్ముడు మాట్లాడా. ఇవంతా ఆడబిడ్డ పైన గౌరవం, మర్యాద, ప్రీతి, విశ్వాసం ఉండాలి. అవంతా మాట్లాడేదంత బాగా రాజకీయం చేద్దాం, తిట్టుకుందాం, మర్చుకుందాం, కొట్టుకుందాం, అన్ని చేసుకుందాం. కానీ ఆడబిడ్డల గురించి ఇట్లా చెడ్డ మాటలు మాట్లాడేది అంత పద్ధతి కాదు. దాన్ని ఇంకా ఇప్పుడు కర్ణాటకలో 20 సీట్ల కన్నా పైన గెలుస్తాం. 20 సీట్ల కన్నా పైన గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు పైన గెలుస్తాం. ఇప్పుడు మనం చేయకూడదు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది మీరు అడగచ్చు మమ్మల్ని. ఈ దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరమ్మా? కాంగ్రెస్ పక్షమో. అప్పుడు బీజేపీ లేనే లేదు. బీజేపీ ఇప్పుడు బీజేపీ పార్టీనే లేదు. అప్పుడు జేడీఎస్ పార్టీనూ లేదు. అప్పుడు కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టీవీ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టెలిఫోన్ తెచ్చా. ఈ కాంగ్రెస్ ఈ దేశానికి వచ్చేసి ఇంటర్నెట్ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి కారణం తెచ్చా. అన్ని తెచ్చా. కానీ రైతులకు ఎంతో సపోర్ట్ చేసుకోవచ్చా? వీరేం 10 ఉండి వీరేం చేసింది? 1,65,000 కోట్లు అప్పు చేసినది మాత్రం మన రైతు కరెక్ట్ గా చేసిన 1,65,000. 165 లక్షల కోట్లు. నేను లక్ష నిక్కులు ఉంటా చెప్పేసి 165 లక్షల కోట్లు అప్పులు చేసినారు. అంతే వీళ్ళు స్వాతంత్రం వచ్చేప్పటికి 60 ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసినది 40 లక్షల కోట్లు. 40 లక్షల కోట్లు అప్పులు చేసింది. వీళ్ళు 10 ఏళ్ళకి 1,65 లక్షల కోట్లు అప్పులు చేసేసి మనం ఇందంతా చేసినారు. కానీ ఈ పొద్దు 174 lakh crores అప్పు చేసేసినారు మన పైన. కానీ ఇదంతా చేసి పెట్టారు అంటే నేను ఒకటి అడుగుతాను వాళ్ళని. ఈ పొద్దు గాడీలు ఫ్యాక్టరీలు చేసేవాడు వాడు రేట్ పెట్టుకుంటాడా? ఇప్పుడు అమ్మా నువ్వు ఫోన్ తీస్తా ఉన్నావు, వీడియో చేస్తా ఉన్నావు, నీ ఫోన్ రేట్ నువ్వు కొనిందేనే కదా, దానికి ఒక రేట్ ఉంటుంది కదా. నువ్వు కమ్మం తీసుకుంటావు ఒక రేట్ ఉందా, ఒక స్టిక్కర్ తీసుకుంటావు ఒక రేట్ ఉందా? ఎందుకు రైతు పండిందే దానికి ఒక రేట్ లేదు? టమాటా కానీ, వంకాయ కానీ, ఉర్లగడ్డ కానీ, టమాటా కానీ, పచ్చిమిరకాయ కానీ ఏమిటి రేట్ ఎందుకు మా రైతు ఆ రేట్లు పెట్టుకోకూడదు? మా రైతు చేసింది ఎట్లా పంటగా రైతు పంటకి ఆ రైతుకి ఏం ఖర్చు పడింది, ఆ రైతు ఏం చేసినాడు, ఆ రైతుకి ఆ రేట్ ఫిక్స్ చేసే అధికారం ఆ రైతుకే రావాలంటే ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీ గెలవాలా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలా. కాంగ్రెస్ పార్టీ మీ రేటు రైతు రేటు కోకో కోలా దాని రేటు ఉందా? ఏమన్నా టీవీ ఉందా లేదా? రేటు ఉందా? ఉంది. ప్యాంట ఉందా? అన్నిటికీ ఉన్నాయా? అన్ని ఉన్నాయా లేదు రేట్లో? ఎందుకు రైతు పెంచింది, రైతు పంట పెట్టింది రైతుకి ఎందుకు లేదు? గాడీలు మ్యానుఫ్యాక్చర్ వాడు రేట్ వాడిది, కోకో కోలా వాడిది, పెప్సీది, స్టిక్కర్ పసుపు కుంకుమ వాళ్ళు రేటు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ వాళ్ళంతా పెద్దోళ్ళు అయితే ఉన్నారు. ఈ పొద్దు ఏమన్నా అన్యాయం అయితే ఉండేది, బీద స్థలంలో ఉండేది, రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉండేది అంటే ఈ ఇండియాలో ఉండేట్లా రైతులు మాత్రమే అట్లయితే ఉండేది. ఆ రైతులు పంట పెట్టిండేదానికి దానికి బెంబల ఒక ఫిక్స్ టమాటా రైతు పండేదానికి 1 కేజీకి 25 రూపాయలు ఖర్చు అయ్యింది. ఎవరికి? 1 కేజీకి 25 రూపాయలు, 40 రూపాయలు 1 కేజీ రైతుకి ఇచ్చి దానిపైన అలా మినిమం ఇది ఇప్పుడు చీటీ చేస్తాం కదా మనం, మినిమం ఇంకా దానిపైన అరాజు. ఆ రకంలో చేయాలంటే మీరందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలా. కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తాం, ఏమి మాట్లాడినా మేము ఇష్టపడే మాట్లాడతాం కానీ కష్టపడి మాట్లాడము. ఇష్టపడే పని చేస్తాం, కష్టపడి పని చేయం, ఇష్టపడి ఓటేస్తాం, ఇష్టపడి ఓటేపించుకుంటాం. మీ దగ్గర ఓటేపించుకొని మేము వచ్చి మీ సేవ చేసాక కానీ మా జోబులు నింపుకునే కదా మేము మీ దగ్గర ఓటేపించుకోలే, మా జోబులు నింపుకొని ఉండలే, మాకు వద్దు మాకు అవసరం లే. మాకు ఈ బైపూర్ సంతలో మీకు అందరికీ అడుక్కుంటా నేను, మమ్మల్ని మిగిలి పెట్టుకోండి. ఈ కొత్తూరు మందిని మిగిలి పెట్టుకోండి. కొత్తూరు వచ్చి వీటికి వచ్చినప్పుడు ఆదుకునేట్లా వాడు నేను. ఆదినారాయణ మిగిలి పెట్టుకోండా, గౌతముని మిగిలి పెట్టుకోండా, మీ ఊర్లో ఉన్న నాయకులు మిగిలి పెట్టుకోండా. మేము ఏపటి మీ సేవకులుగా పనిచేస్తాం. ఎవరున్నా ఈ ఊరు వాచ్మెన్ గా కాసే తింటే మేమే యాడున్నా ఎక్కడున్నా ఏమున్నా మేము ఏపటి మీకంతా కాస్తాం. ఎందుకో సేవలు చేస్తాం. 5 గ్యారంటీలు ఇస్తే మేమేమో నేను చెప్పుకొని తిరుగుతాం. మేమే మా 2,000 రూపాయలు ఒక ఇంట్లో ఒక యజమానికి వస్తా ఉందా? కరెంట్ బిల్లు 0 వస్తా ఉందా మీకు అందరికీ? నిజం చెప్పండి. తప్పు చెప్పి యాక్టివ్గా ఊయండి మమ్మల్ని ఓపించుకుంటాం. తప్పు చెప్పి మేమేమో తప్పు ఉంటే కరెక్టా లేదా? కరెంట్ ఫ్రీ వచ్చిందా?
బస్సులు ఫ్రీనా ఇవన్నీ ఫ్రీనా 5 కేజీలు బియ్యము 5 కేజీలు బియ్యము అంటే రాదు 2 కేజీలు తెచ్చు 3 కేజీలు బియ్యం తెచ్చు ఇంకా 5 కేజీలు దుడ్లు పడుతుందే అకౌంట్లకు వచ్చి ఏం బా కరెంట్ ఫ్రీ ఎవరు వస్తారు చేయలేదు అందరూ కరెంట్ ఫ్రీ వచ్చేవాళ్ళు 2000 రూపాయలు వచ్చేవాళ్ళు ఇవన్నీ వచ్చేవాళ్ళు బస్సులో తిరిగిండే వాళ్ళు ఆడపిల్లలు మా ఆడపిల్లలు అంతా కూకున్నారు ఆరాంగా బస్సులో తిరగండి అమ్మా దేవస్థానాలకు పోండి దేవుళ్ళకి మొక్కండి అమ్మా మనమంతా బాగుండాలమ్మా మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు మీ యజమానులు పిల్లలు పాపలు అందరూ బాగుండాలి మీ అత్త మీ మామ అందరూ బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మంచి ఎడ్యుకేషన్ మంచి చదువు రావాలి మంచి పనులు చెక్కాలమ్మా వాళ్ళకి మీరంతా దేవుడు మొక్కల్లా సిద్ధరామన్న డీకే శిల్పాలలో ఇన్నంతా ఇచ్చినాం ఇప్పుడు మేము ఓటు అడిగేదానికి మాకు హక్కు ఉంది మీకు ఇంతంతా చేసినామమ్మా కొత్తూరు మంజు ఎమ్మెల్యే ఇది చేసా ఎమ్మెల్యేలు ముందు చేసిస్తే ఈ పొద్దు ఇది చేసినాం గవర్నమెంట్కి సౌలతులు ఇస్తా ఉన్నాం మీకు చెప్తా ఉన్నాం మేము మా ఓటు అడిగే హక్కు ఉందా లేదా దానికే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకి ఓటేసి గౌతమ్ వాళ్ళని గెలిపించి నా చేయి బలపడచ్చండా ఆదినారాయణ చేయి బలపడచ్చండా మన నాయకులు చేయి బలపడచ్చండా సిద్ధరామన్న పగులు తెలుసు కదా గోడిపట్లే కాలేస్తా ఉంది ఎవరైనా వచ్చేసేప్పుడు వెనక కాలు పెట్టింది గొడిపట్లే ఏమో భయం పడి వెనక పడుతుంది వెనక కాలు పెట్టేది భయం పడేదానికి అది ఏమి మెందుపడేదానికి మెందుపడి వేటు కొట్టిందంటే గొడిపట్లు నడిపిపోతుంది అట్లా సిద్ధరామన్న బలము డీకే శివకుమార్ బండ రాయి బాంబులు పెట్టిన పనులు అది రాయి అది అట్లా రాయి డీకే శివకుమార్ వీళ్ళంతా టుసుకోవటానికి వీళ్ళంతా ఏ ప్రయోజనం ఒత్తికి అంతే ఆడికి ఫినిష్ అది ఈ రీతిలో ఉండేవాళ్ళు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనంతా గెలిపోయిందప్ప నేను పని చేసేవాళ్ళు ఊరికే కూకునేవాళ్ళు కాదు మేము మీ సేవ చేసేవాళ్ళు మీ పని చేసేవాళ్ళు 1000 పనులు మేము మీ తండ్రి పని చేసేవాడు నేను తాగేవాడు కాదు నేను ముందు కొట్టేవాడు కాదు నాకు ఆ వారికి ముందు కొట్టను పని చేస్తా ఆదినారాయణ అంతే గౌతమ్ మా పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ అంతేనే మాకంతా ఓటేసి గెలిపిస్తే 24 hours కి సేవ్ చేస్తాం ఈ ఊర్లో చదివిండేవాడు నేను ఈ నీళ్ళు తాగిండేవాడు ఈ తిరిగిండేవాడు ఈ సిద్ధమానులు అంతా ఉండే రెడ్డి ఆడు ఎనకాయలు సిద్ధమాను దొంగిస్తాడు మతుందే మా స్కూల్ లెఫ్ట్ లో ఉన్నాయి ఎనకాయలు ఉత్తాహంతా ఎత్తి దిప్పులు ముప్పాడు ఎనకాయలు మేము ఇట్లా నూనె ఆడ పక్కన రోడ్ వార్లో ఉండే అట్లా ఈడు చింతకాయలు తినుకొని ఈడు చెరుకులు తినుకొని ఈడు దోసకాయ ఉప్పు తినుకొని మా బాలరాజాను ఉన్నప్పుడు ఆడే దోసకాయలు పెడతావు బండి ఏం బాలరాజా నా చేత ఇప్పుడు బాలరాజాను ఉన్నాడు ఆడే దోసకాయలు బండి ఉంటావు ఈడు దోసకాయలు తినుకొని మేము బతికి బస్సుల్లో 10 నిమిషాలు ఛార్జ్ ఇచ్చి ఈ మట్టికి పెట్రోల్ కావాలా మేము ఈ మట్టికి ఈ కారులో పోరాడాలా మీ ముందు ఎమ్మెల్యేలు అయ్యి మీ ముందు మైకులు ఎత్తుకొని మాట్లాడాలంటే ఇదంతా మీరు చేసిన ఆశీర్వాదము ఇదంతా మీరు పెట్టిండే ఆశీర్వాదము ఇదంతా మీ బిడ్డల మమ్మల్ని చూసుకునే ఆశీర్వాదము ఇంత చూసుకున్నప్పుడు మీరు ఇంకేముంది మిమ్మల్ని ఏం అడగాల మేము ఆస్తి అడగల మిమ్మల్ని దుడ్లు అడగల మేము ఏమి అడగల మిమ్మల్ని 5 ఏళ్ళు మీరు సర్వీస్ చేసినేమో 5 ఏళ్ళకి వచ్చి ఓటేయండి అప్ప అని అడుగుతాను మిమ్మల్ని అందరూ ఓటేయండి అని ఈ సతి ఎవరే కారణం ఏమడదండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఏ బైర్పూర్ ఓబ్లీలో మీరు అతి ఇచ్చి మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించి మీ సేవ చేసేందుకు మాకు అవకాశం అయిందా మేము ఖండితంగా మీ సేవ చేస్తామని చెప్తా మా బైర్పూర్ ప్రజలకి అందరికీ నేను నమస్కరిస్తా నా ఆత్మీయ స్నేహితులు నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి కూడా పెద్దలకి అందరికీ నమస్కరిస్తా నా మాటలు ముగిస్తాను మీ అందరూ యాపత్తు నాకు ఆశీర్వాదం చేస్తే ನಮಸ್ತೆ జై హింద్ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದಂತ ನಮ್ಮ ನಾಯಕರಾದಂತ ಕೊತ್ತೂರು ಮಂಜುನಾಥ್ ಅವರು ಹಾಗೆ ನಮ್ಮ ಗೌತಮ್ ಸರ್ ನಿಮ್ಮನ್ನ ಎಲ್ಲ 26ನೇ ತಾರೀಕು ಸೀರಿಯಲ್ ನಂಬರ್ 1 ಅಚ್ಚದ ಗುರುತಿಗೆ ಮತಯಾಚನೆ ಮಾಡಿದಂತ ఇంకోటి చెప్పేది మర్చిపోతా ఉన్నాడు వేరే రోజు చెప్పేసుకోండి ఈ నడుమ అది మర్చిపోతా అక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ మర్చిపోతుంది ఈ అనంత్ కుమార్ ఇక్కడ పెరిగారు కదా ఎంపీగా ఉండే ఉత్తర కన్నడ అనంత్ కుమార్ ఇప్పుడే ఏం చదివాడు టీఈటీలు అనంత్ కుమార్ ఇక్కడికి మరి దేశానికి సంవిధానం రాసింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని మారుస్తామని చెప్తాడు పోయినా ఇదే లేదా టీవీలో మీరంతా మాకు 400 సీట్లు ఇచ్చిన అంబేద్కర్ సంవిధానం రాస్తారు ఎవరు అంబేద్కర్ అంటే ఏమి ఆయన రాసినదాన్ని మీరు మార్చేదంట మీరు తలరాత్రి మార్చుకోవచ్చునే కానీ ఆ రాత్రి మార్చేది ఎవరు పుట్టినారంట అంబరీష్ పుట్టినారంట అవుతుందా ఎంట్రమనా అవుతుందా మురాంజనా
అయితే ఎవరు పుట్టిందా మనం ఏమన్నా ఏమారైతే బీజేపీ వచ్చిందంటే సంవిధానం ఉపాయం మిలిటరీ రూల్ వచ్చేస్తుంది. మనం మొత్తం ఊర్లు ఇచ్చిపెట్టి పోవాల్సిందే. మన జమీన్లన్నీ ఆకిపోయి, మన ఇంట్లో ఆకిపోయి, మన కార్లు ఆకిపోయి, మన లారీ, మన బస్సు అన్ని ఆకిపోయి అయిపోతాయి. దాన్ని హుషారుగా ఉండండి. కాంగ్రెస్ పార్టీని కాపాడండి.